రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర ఉన్నాం. సో హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో సోదాలు చేసినప్పుడు భారీగా డ్రగ్స్ అనేది పట్టుబడింది. సో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో అక్కడ మనకి మాజీ సీఎం రోషయ్య అల్లుడు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీరంతా కూడా పెద్ద ఎత్తున డ్రగ్ తీసుకొని పార్టీ చేసుకున్నట్టు అక్కడ దాడి చేసిన పోలీసులు కూడా గుర్తించారు. గత 3 రోజులుగా వీరు రాడిసన్ హోటల్లోనే ఉంటూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని అండ్ అలాగే డ్రగ్స్తో పాటుగా అలాగే వీళ్ళు మద్యం కూడా సేవిస్తున్నారని, డ్రగ్స్ కూడా ఏర్లై పారుతుందని చెప్పి పోలీసులు సమాచారం అందించారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్న హోటల్ కూడా బీజేపీ నేత యోగానంది కావడంతో వీళ్ళు డ్రగ్స్ కార్యకలాపాలకు అడ్డగా వాడుకుంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడిన వీరిని విచారిస్తున్న పోలీసులు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు వీళ్ళు ఈ డ్రగ్స్ను ఎవరు విక్రయించారు, ఇంకా ఈ డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారు అనే అంశాల మీద వీళ్ళు దర్యాప్తు అనేది చేపడుతున్నారు. అలాగే ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు వీళ్ళకి కొన్ని ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు కొన్ని నేమ్స్ అయితే వాళ్ళు బయట పెట్టడం జరిగింది. గజ్జాల వివేకానంద రెడ్డి, అలాగే సయ్యద్ అబ్బాస్ అలీ, నిర్భయ్, కేదార్ అండ్ ఇంకా 6 అనే వాళ్ళు ఈ అక్యూజ్డ్గా ఉన్నారు ఈ కేసులో. అలాగే వీళ్ళు పోలీసులు అనే వాళ్ళు హోటల్కి కూడా వెళ్ళి సోదా చేయడం జరిగింది. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు 3 కవర్స్ ఆఫ్ కొకేన్ అనేది వీళ్ళు ఆల్రెడీ ఏదైతే యూజ్ చేశారో ఆ కొకేన్ అనేది పట్టుబడడం జరిగింది. అండ్ ఈచ్ కవర్లో 1 గ్రామ్ ఆఫ్ కొకేన్ అనేది ఉంటుంది. సో అలాగే దీనితో పాటుగా ఒక వైట్ కలర్ పేపర్ని కూడా వీళ్ళు డ్రగ్ కేసులో యూజ్ చేసినట్టుగా జరుగుతుంది. సో ఇలాంటివి ఆల్రెడీ ఇలాంటి డ్రగ్ కేసులు కానీ ఇలాంటి డ్రగ్స్ యూసేజ్ కేసులు కానీ బయటకు వచ్చినా కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అధికారులని మనం చూడాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వివేకానంద రెడ్డి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అతనే స్వయంగా నేను పార్టీ ఇచ్చాను, మేము డ్రగ్స్ పార్టీ చేసుకున్నామని స్వయంగా అతనే చెప్పడం అయితే జరిగింది. సో ఈ డ్రగ్స్ పార్టీ 3 రోజులుగా కొనసాగుతుంది. అయితే ఈ దర్యాప్తులో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ డ్రగ్స్ ఎంతమంది తీసుకున్నారు, సో వీళ్ళకి డ్రగ్స్ ఏ విధంగా వస్తుందని ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. వివేకానంద ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తర్వాత అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపడం అనేది జరిగింది. సో అక్కడ అతను డ్రగ్ తీసుకున్నట్టు పాజిటివ్ కూడా వచ్చింది. సో ఇంకా వాళ్ళు దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. సో చూడాలి మరి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారు ఏంటి అనేది. సో కెమెరామెన్ నరసింహతో కౌసల్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.